వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వెషన్ అండి. నేను ఇట్లనే యూట్యూబ్‌లో ఏదో రీల్ చూసాను. ముందు నీ పెయిన్స్ వచ్చినప్పుడు జనరల్‌గా ఎక్కువ నడవొద్దు. ఓకే. ఎక్కువసేపు నుంచోవద్దు. రెస్ట్ ఇవ్వండి. ఇట్లనే విన్నాను నేను ఇప్పటి వరకు. హ్మ్. రీసెంట్‌గా ఏం వింటున్నానంటే మీకెంత నీ పెయిన్ ఉన్నా 100% వాక్ చేయండి. ఓకే. మేబీ 1 అవర్ వాక్ చేయొద్దు. 20 మినిట్స్ వాక్ చేసి 10 మినిట్స్ కూర్చొని మళ్ళీ వాక్ చేయండి. డోంట్ స్టాప్ వాకింగ్. డోంట్ స్టాప్ యువర్ యాక్టివిటీ. ఇన్ ఫ్యాక్ట్ నీ పెయిన్ ఉన్నవాళ్ళు కంపల్సరీ వాక్ చేయండి. సో ఇట్స్ గుడ్ ఫర్ బోన్స్ అని చెప్తున్నారు. ఐఎమ్ లైక్ వెరీ కన్ఫ్యూజ్డ్. బికాజ్ ఇప్పటి వరకు అయితే కింద కూర్చోవద్దు, లేవద్దు, బాసిపెట్లు వేయొద్దు, వజ్రాసనాలు వేయొద్దు నేను విన్నాను. ఇప్పుడు కొత్తగా ఏం వింటున్నానంటే వెయ్యండి అన్నీ, సోఫా మీద కూర్చుని వేయండి, మంచం మీద కూర్చుని వేయండి, కింద మీద కూర్చుని లెగిస్తే ఎక్కువ ప్రెషర్ పడుతుంది, సో దీని మీద కూర్చుని వేయండి అంటున్నారు. ఏది కరెక్ట్ అండి? సో ఫస్ట్ థింగ్ వాకింగ్, మొబిలిటీ. ఇందాక మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం, మొబిలిటీ ఇస్ లైఫ్. సో ఇఫ్ యూఆర్ నాట్ మొబైల్, ఇఫ్ యూర్ నాట్ ఏబుల్ టు వాక్, దిర్ ఇస్ నో పాయింట్ ఇన్ యువర్ లైఫ్, రైట్? సో లివింగ్ కి మీనింగ్ ఉండాలి అంటే యూ హ్యావ్ టు కీప్ వాకింగ్. సో వాకింగ్ అనేది ఎటువంటి స్టేజ్ లో కూడా రిస్ట్రిక్ట్ చేయొద్దండి. సో మై అడ్వైజ్, యాజ్ యూ టోల్డ్, ఒక 20 మినిట్స్ నడుస్తారు, పెయిన్ వస్తుంది, టేక్ అ బ్రేక్ ఆఫ్ లైక్ 5-10 మినిట్స్ అండ్ దెన్ వాక్. ఓకే. వాకింగ్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఆపదు. ఇన్ఫ్యాక్ట్ వాకింగ్ విల్ ఇంప్రూవ్ యువర్ నీ స్ట్రెంగ్త్ కానీ దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్. బట్ ఆ వాకింగ్కి కూడా మీరు ఎలిజిబుల్ ఉండాలంటే మీ క్వాడ్స్ అంటే తొడ కండరాలని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. సో దానికి సర్టెన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, కూర్చొని చేసుకునేవి, లేదా సైక్లింగ్ ఇంట్లో ఉన్న దగ్గరే సైక్లింగ్ చేసుకున్నా కూడా మీ క్వాడ్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. దాని తర్వాత మీరు నడిచినా కూడా ఓకే. అండ్ కమింగ్ టు లైక్ కింద కూర్చోవడం, మెట్లెక్కి దిగడం, ఇవన్నీ కూడా అడుగుతుంటారు. సో ఇక్కడ ఒక్క చిన్న కాన్సెప్ట్ చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 kgs ఉన్నాను అనుకోండి. నేను నించున్నప్పుడు నా లెఫ్ట్ కాల్ మీద 50 kgs, రైట్ కాల్ మీద 50 kgs పడుతుంది. దట్స్ నార్మల్ ఇన్ వాకింగ్. అండ్ వెన్ యూ స్టేర్ క్లైంబింగ్ 2 times పడుతుంది. సో అంటే ఒక కాల్ మీద 100 kgs పడుతుంది. అండ్ ఇఫ్ ఐఎమ్ సిట్టింగ్ డౌన్ అండ్ గెటింగ్ అప్, అంటే స్క్వాట్ పొజిషన్లోంచి లేస్తున్నాను అనుకోండి, ఇట్స్ 6 times. సో జస్ట్ ఇమాజిన్ యువర్ నీ హ్యాస్ టు టేక్ లైక్ 300 kgs ఆఫ్ వెయిట్ కింద కూర్చొని లేవడంలో. ఇట్స్ సో మచ్ ఆఫ్ స్ట్రెయిన్ టు యువర్ నీ, రైట్? సో దట్స్ నాట్ అప్రోప్రియేట్. సో ఎవరికైతే నీ డిజనరేషన్ ఉన్న వాళ్ళు ఉంటారో, అంటే ఆల్రెడీ అరిగిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు కింద కూర్చొని లేవడం వల్ల వాళ్ళకి మోర్ డ్యామేజ్ అవ్వడం తప్ప ఇంకేం ఉంటుందండి. సో అప్రోప్రియేట్ అంటే ఈ హైట్లో కూర్చోవచ్చు, ఈ హైట్లో కూర్చొని చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. స్టేర్ క్లైంబింగ్ అంటారా, వన్స్ ఇన్ అ వైల్ ఇట్స్ ఓకే. బట్ టూ మచ్ ఆఫ్ స్టేర్ క్లైంబింగ్ కూడా అవాయిడ్ చేయాలి. చాలా మందికి ఏంటిదంటే మెట్లెక్కి దిగితే హెల్తీగా ఉంటుంది. దట్స్ ద రాంగ్ కాన్సెప్ట్. ఓకే. టూ మచ్ ఆఫ్ స్టేర్ క్లైంబింగ్ అవాయిడ్ చేయాలి. బట్ వన్స్ ఇన్ అ వైల్ క్లైంబింగ్ ఇస్ అబ్సల్యూట్లీ ఓకే. 10,000 steps a day. మీరు ఇది నమ్ముతారా? ఐ మీన్ దట్ హౌ మచ్ వీ కెన్ వాక్ ఆర్ ఎట్లా అండి? లైక్ హౌ? సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూర్ ట్రైనింగ్ యువర్ బాడీ అండి. సో ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ డూ 10,000 steps in a day, యూఆర్ సూపర్ హ్యూమన్. ఇంకా అంటే ఇట్స్ లైక్ యూర్ డూయింగ్ ఇట్ ఎవ్రీ డే, యువర్ మజిల్స్ ఆర్ గోయింగ్ టు బి టూ స్ట్రాంగ్. Recently I met a female at a marathon. I was so surprised. She was 65 years old and she does full marathons. Like age is not a limit. I know. Where she attends but every... But what we are talking about, perimenopause, osteoporosis, I mean all this, they won't get up. 65-year-old and they're running and they're doing all that. They're hacking their hormones. How can we do that? How can we hack? Hacking hormones, hacking your longevity, only one thing. ఇంకొకటి ఇది మీకు చెప్దాం అనుకున్నాను. సో there's this so much of discussion which is the organ which is important for your longevity. So if I tell you like idokka organ ni care తీసుకోండి, మీరు చాలా ఎక్కువ కాలం బతుకుతారంటే you'll definitely do that, right? Definitely. So it's not your heart, it's not your liver, lung or anything, it's your muscle. So heart ki, brain ki, lung ki, can you do anything voluntarily? You cannot do anything voluntarily. But can you do anything voluntarily to your muscle? Yes, you can do regular exercise and you live longer. So what kind of food do we have to take? And even workout చేస్తున్నప్పుడు నాకు ఇది ఒక పెద్ద క్వశ్చన్ అండి. ఇప్పుడు మై మదర్, షీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. కాల్షియం యూస్ చేయమన్నారు. ఓకే. నేను యుఎస్ నుంచి మంచి కాల్షియం డబ్బాలు పట్టుకుని వచ్చి ఇచ్చాను మా అమ్మకి. And later she used it for 3 to 4 months, whatever. She is telling me నాకు పెయిన్ వస్తుంది అక్కడ ఇక్కడ అంటే టెస్ట్కి తీసుకెళ్తే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, స్టాప్ కాల్షియం అన్నారు.
సో హౌ ఆర్ వి సపోజ్ టు మెయింటైన్ అవర్ బ్యాలెన్స్? నాకు ఎలా తెలుస్తుంది నాకు నేను ఎంత కాల్షియం వేసుకోవాలి, ఎన్ని రోజులు వేసుకోవాలి, ఎట్లా అండి? కంటిన్యూస్ ఫాలో అప్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ ఓన్లీనా, ఆర్ ఈస్ దర్ ఎనీ అదర్ వే? So Okay. there is lot of confusion regarding calcium consumption. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. మన ఫుడ్లో కాల్షియం మనకి సరిపోతుందా అని అడుగుతారు చాలా మంది. యా, ఇఫ్ యూఆర్ లైక్ బిలో 50s, యా డెఫినెట్లీ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఆల్సో? యూ హ్యావ్ టు టేక్ కాల్షియం రిచ్ ఫుడ్. ఓకే, కాల్షియం రిచ్ ఫుడ్ అంటే మనం మీట్, Dairy డైరీ తినొద్దంటున్నారు. ప్రొడక్ట్స్. డైరీ వద్దంటున్నారు. ఐ మీన్ No, there are other alternatives. There are other alternatives. Definitely, కాల్షియం అనేది ఓన్లీ డైరీలో కూడా ఉండదు. ఓకే, డైరీలో కూడా మీకు ఉండేది కాల్షియం ఏదైతే మీరు అనుకుంటున్నారో అంత సరిపోకపోవచ్చు కూడా ఇన్ఫాక్ట్. సో యూ హ్యావ్ అదర్ సోర్సెస్ లైక్ యూ హ్యావ్ రాగి, యూ హ్యావ్ till, you have meat, you have dry fruits, nuts. Okay, you can balance it that way. Okay, and ఎంత పోర్షన్ అండి? లైక్ హౌ మచ్? ఇఫ్ ఐ టేక్ 1 spoon of till every day, is it good? I mean, yeah, that's absolutely good if you can do that. ఇప్పుడు ఎట్లా అంటే మామూలుగా మేమేం చెప్తాము ఇవన్నీ అంటే క్యాలిక్యులేటెడ్ పోర్షన్స్. ఇఫ్ యూ ట్రై టు టెల్ పీపుల్, ఐ మీన్ ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కీప్ ఇట్ ఇన్ పేస్. సో ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్, like glass of buttermilk, and then you take dairy products like paneer. Okay, all this will help you. ఇంకోటి ఏంటంటే కాల్షియం ఎవరు తీసుకోవాలంటే అబవ్ 50 మెనోపాజ్ అటెండ్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోవాలండి. అండ్ అబవ్ 60 మెన్ ఆల్సో. ఏమవుతుందంటే మనకి విత్ ఏజ్ బోన్స్లోంచి కాల్షియం వెళ్ళిపోతుంటుంది. వి కాల్ ఇట్ రిసార్ప్షన్. ఓకే, ఈ ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ అంటే మన బాడీ సెల్స్ అనేవి కాల్షియంని తీసేస్తూ ఉంటాయి బోన్లోంచి. ఓకే, సో ఇంకొకటి ఏం చేస్తారంటే చాలా మంది బ్లడ్ టెస్ట్ చేసుకొని నా బ్లడ్లో కాల్షియం బాగుందండి, సో ఐ డోంట్ నీడ్ కాల్షియం. దట్స్ రాంగ్ కాన్సెప్ట్. మీ బ్లడ్లో కాల్షియం ఎప్పుడు బాగానే ఉంటుంది, బికాస్ దట్స్ హౌ ఆర్ ఇంటర్నల్ మిల్లు ఇస్ మెయింటైన్. ఈ ఏంటిది అంటే ఇందులో మన బోన్లో కాల్షియం ఎంత ఉందో చూసుకోవాలి. సో దానికి మనకి డిఫరెంట్ టెస్ట్స్ ఉంటాయి. I know, I heard about this DEXA scan. DEXA scan, it's a very simple scan and it's affordable also. Yeah. So if you can get it, like if you're above 40s, above 50s, yeah, get your BMD test. మీ స్కోర్ గనక -1 నుంచి -1 కంటే తక్కువ ఉంది అనుకోండి, T score, then definitely you have to consult a doctor.